రాళ్ళన్న ఇల్లుని కట్టుకుంటుంది, 3 రాళ్ళు ఏం చేస్తుంది? ఇల్లు పెరిగి. అలాగే జ్ఞానవంతురాలైనటువంటి విశ్వాసులు ఏం చేస్తారంటే దేవునికి ముందు ప్రయారిటీ చేస్తారు. తద్వారా వారి ఆత్మీయ స్థితిని ఒక్కొక్క ఇటుగా ఒక్కొక్క వేసి కట్టుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఊరికనే అయిపోదు ఈ కట్టడం అంతా. ఈ మందిరం కట్టడానికైనా ఇల్లు కట్టడానికైనా ఊరికనే ఒక మాటగానే అయిపోతుందా? ఏం చేయాలి? ఇటక మీద ఒక్కొక్క ఇటక పేర్చుకుంటున్నా. నీ ఆత్మీయ స్థితి కూడా ఆ విధంగా పేర్చుకుంటూ నువ్వు ఎదగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానవంతమైన ఆలోచన కలిగి ప్రవర్తించాలి. నీకు జ్ఞానము కొద్దిగా ఉంటే అడుగు ప్రభుని, ఆయన ధారాళముగా దయచేసేవాడు. అడుగుని మీకు ఇయ్యమను అంటున్నాడు. అడగండి, పొందుకోండి. ఆత్మీయ స్థితిలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మీరు వృద్ధిలోనికి ఉండాలి, కానీ కింద పడిపోయే స్థితిలో ఉండకూడదు. ఆత్మీయ స్థితిలో ఎప్పుడు కింద పడిపోయేటువంటి పరిస్థితులు తలెచ్చకూడదు. ఏమండి, జ్ఞానము సంపాదించిన వాడే ధన్యుడు అంటున్నాడు దేవుడు. ధనవంతుడు పరలోకంలో చేరడం ఏమన్నా సూది బెజ్జంలో వండే దూరంలో సులభం, కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో చేరడం అసంభవం. ఎందుకు? వాడు ఈ లోకంలో ఉన్నదే సంపాదించుకుంటున్నాడు, ఈ లోకంలో ఉన్నదే జ్ఞానం అనుకుంటూ ఉన్నాడు. కానీ జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే మన లోక రాజ్యాన్ని సంపాదించుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం ఉన్నవాడే పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాడు. జ్ఞానం ఉన్నవాడే పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశతో ఎదురు చూస్తాడు. రేజలా చూడండి, ఇంకా ఎంతమంది లోక జ్ఞానంతో నిరీక్షణ లేక, దేవుడి రాకడ అనేటువంటి భయము లేక, దేవుడి రాజ్యంలో చేరాలనేటువంటి జ్ఞానము లేక విడిచిపెట్టబడి లోకములో ఇంకాను మిగిలిపోయారు. రక్షించబడిన నీవు జ్ఞానివే, కానీ లోకానికి చేరాలనుకోవాలనేదే ఏమిటి? లోక రాజ్యానికి చేరాలనుకోవడమే దైవిక జ్ఞానం. ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడు, కానీ దేవుని రాజ్యంలో ఆ స్థానాన్ని సంపాదించుకోలేదు. ఇలాంటి పరిస్థితిలో ఇంకా మనం ఉన్నట్లయితే ప్రభు తెలియజేస్తున్నటువంటి మాట, నీవు ధన్యుడవు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉంటే, నీవు ధన్యుడవు దేవుని రాజ్యానికి చేరాలనే ఆశ నీలో ఉంటే, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. దేవుని మాటలు తెలియజేస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.